4 గంటలు లేట్గా వచ్చేసి మనకు నెల్లూరుకి అయితే రీచ్ అయింది. సో మనకు వచ్చేసి 2 ట్రైన్లు అయితే ప్యారల్ రన్ అవుతుంది. సో ఇప్పుడే మనకు వచ్చేసి విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ అయితే కాజీపేట జంక్షన్ స్కిప్ అయితే కొడుతుంది. అదే ట్రైన్ మనకైతే పెనారం ఎంటర్ చూద్దాం కూడా త్రివేణి సెంట్రల్ న్యూఢిల్లీ కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి త్రివేణి సెంట్రల్ నుంచి న్యూఢిల్లీకి అయితే వెళ్తుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఆనంద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ట్రైన్ యొక్క లాస్ట్ డేట్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు చల్లపల్ల కానీ చూసుకుంటే మనకు వచ్చేసి జూలై 35 అయితే మనకైతే ఎండ్ అయిపోతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. సిరా వచ్చేసి మనం వచ్చేసి చల్లపల్ల అయితే ఉన్నాము. సో ఈరోజు మనం వచ్చేసి చల్లపల్ల నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా మనం వచ్చేసి స్పెషల్ ఎక్స్ప్రెస్లో అయితే మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. అది బుధవారం అయితే ఉంటుంది మనకు చల్లపల్ల కానీ చూసుకుంటే. సో ఈ ట్రైన్ టైమింగ్ చెప్పాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు బుధవారం సాయంత్రం 6:50కి బయలుదేరి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock అంతా మనకు వచ్చేసి తిరుపతికి అయితే రీచ్ అవుతుంది. చల్లపల్ల కానీ చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అదే. సో మనం అక్కడి నుంచి ఎంట్రీ అవ్వచ్చు, అలాగే మనకు వచ్చేసి ఈ పక్క నుంచి కూడా మనం అయితే ఎంట్రీ అవ్వచ్చు. సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఒక పెద్ద డిస్ప్లే బోర్డ్ అయితే ఉంటుంది. సో చూద్దాం మన ట్రైన్ నెంబర్ అయితే ఏమైనా. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 8లో అయితే రెడీగా అయితే ఉంది. చల్లపల్ల కానీ చూసుకుంటే మనకు వచ్చేసి చాలా స్పెషల్ ట్రైన్ వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి మనకు చల్లపల్ల నుంచి అయితే బయలుదేరుతుంది. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 8 అయితే రెడీగా అయితే ఉంది. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 07251. సో మన ట్రైన్ డిపాజిట్ టైం వచ్చేసి 6:50కి తీసినారు. సో మనమైతే లోపలికి వెళ్ళిపోతాము. చల్లపల్ల కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్లో అయితే మొత్తం 9 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో ఇప్పుడు టైం కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 5:18 అయితే అవుతుంది. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి మనకు కొంచెం చిన్నదిగా అయితే ఉంది. సో మనకు మెయిన్ ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే కొంచెం పెద్దదిగా అయితే ఉంది. సో ఆ మధ్యలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఫుడ్ స్టాల్ అంతా ఉండదు. దీంతో అయితే ఏమైతే లేదు, పర్లేదు. ఇది కూడా కొంచెం పెద్దదిగా అయితే ఉంది. బట్ ఇది చిన్నది, అది కొంచెం పెద్దది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 8లో అయితే రెడీగా అయితే ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో మన ట్రైన్ ఇంకా బయలుదేరడానికి చాలా టైం అయితే ఉంది. మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం వచ్చేసి ప్లాట్ఫామ్ 9లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి చల్లపల్లి రామేశ్వరం స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు చాలా చేంజెస్ చేయనారు. సో ఒకప్పుడు మనకు వచ్చేసి నాయుడుపేట, చెన్నై, ఎగ్మూరు వెళ్ళి మనకు విలుపురం వెళ్ళి అలా రామేశ్వరం వెళ్తా ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఈ స్పెషల్ ట్రైన్ వచ్చేసి మనకు చల్లపల్లి నుంచి మనకు బయలుదేరి తిరుపతికి వెళ్ళి, తిరుపతి నుంచి మనకు కాట్పాడికి వెళ్ళి, మళ్ళీ కాట్పాడి నుంచి మనకు తిరునామల వెళ్ళి, మళ్ళీ అక్కడ నుంచి విలుపురంకి వెళ్ళి, మళ్ళీ విలుపురం నుంచి రామేశ్వరంకి అవుతుంది ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్. చూడాలి, ఇది కూడా ట్రావెల్ అయితే చేయాలి. ఇది కూడా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు చల్లపల్లి నుంచి బయలుదేరిన తర్వాత మనకు వచ్చేసి జనగం, అలాగే మనకు వచ్చేసి కాజీపేట జంక్షన్ వరంగల్, అలాగే మనకు వచ్చేసి ఖమ్మం, విజయవాడ, అలాగే తెనాలి జంక్షన్, చీరాల, బాపట్ల, అలాగే వచ్చేసి మనకు ఒంగోలు, అలాగే నెల్లూరు, రేణిగుంట జంక్షన్, అలాగే మనకు వచ్చేసి తిరుపతికి అయితే రీచ్ అవుతుంది ట్రైన్ కానీ చూసుకుంటే. సో నేను కొన్ని మెయింటైన్ వర్క్ అయితే చెప్పాను. చూసుకుంటే మనకు వచ్చేసి చల్లపల్లి ఎంజే చైనీస్ సెంటర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు చల్లపల్లి నుంచి ఎంజే చైనీస్ సెంటర్కి అయితే వెళ్తుంది. సో మనకు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళినా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ట్రైన్ కూడా. నుంచి రామేశ్వరం స్పెషల్ ఎక్స్ప్రెస్లో మనకు జనరల్ లాంటి మొత్తం చూపిస్తాను చూడండి. సో పర్లేదు, మనకైతే మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. సో ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ అంతా మనకు వచ్చేసి జనరల్ అయితే మొత్తం ఖాళీగా ఉంటుంది, కానీ మనకైతే ఆన్ టైంకి అయితే వెళ్దు. మినిమం 2 hours 3 hours, మహా అంటే 5 hours. ఒక స్పెషల్ ట్రైన్ అయితే చూశాను, అది వచ్చేసి దాదాపు 39 గంటలు డిలే అయితే నడుస్తూ ఉంది. సో నేనే ఆశ్చర్యపోయాను. మొన్న గూడూరు నుంచి వచ్చేటప్పుడు చూసిన ట్రైన్ని 39 hours డిలే. వచ్చేసి మనకు మ్యాక్సిమం వచ్చేసి మనకు చాలామంది అరుణాచలం వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. మనకు వచ్చేసి హైదరాబాద్ నుంచి రామేశ్వరం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు జనరల్లో హాయిగా అయితే వెళ్ళిపోవచ్చు, కానీ డిలే అయితే మాత్రం మ్యాక్సిమం మనకు వచ్చేసి 5 hours పైన అయితే ఉంటుంది. ఒక్కోసారి మనకు వచ్చేసి 3 hours 2 hours కూడా ఉంటుంది. సో వెళ్ళే రూట్ బట్టి ఉంటుంది మనకు. ఆ వెనకాల ఏదైనా ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చిందంటే ఈ ట్రైన్ పక్కన పెట్టేసి ఆ ట్రైన్ పంపించేసి మళ్ళీ మన ట్రైన్ అయితే పంపిస్తారు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే జనరల్ మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. సో ఈసారి మనం వచ్చేసి స్లీపర్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము, జనరల్ అయితే కాదు. మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది మనకు. సరే, మనం చేయించింది వచ్చేసి స్లీపర్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది కూడా నా కోచ్ పొజిషన్ వచ్చి S10 అయితే వచ్చింది. సో దీంతో వచ్చేసి మనకు S12 దాకా అయితే ఉంది మనకు. స్లీపర్ వచ్చేసి ఇంకా 2 కోచ్లు ముందుకైతే వెళ్ళాలి. స్పెషల్ ట్రైన్ మనం వచ్చేసి ఎక్కడమే మన పని ఉంటుంది, కానీ దిగడం అంతా ఈ స్పెషల్ ట్రైన్ చూసుకుంటుంది, ఎప్పుడు దిగాలో అంతా. కోచ్ లోపలికి ఎంటర్ అయిపోయినాను. సో ఇక్కడ చూసుకుని మనకైతే చిన్న వాష్ బేసిన్ అయితే ఉంది, వాటర్ కూడా అయితే వస్తుంది మనకు. ఇప్పుడుదే అయితే కరెంట్ అయితే వేస్తున్నారు. కోచెస్ అయితే బాగానే ఉంది. ఒకరేమో కోచెస్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఎందుకంటే ఇది మన లోకల్లో తిరిగే పండి కదా, కొంచెం నీట్గా అయితే ఉంటుంది.
సో ఈసారి నేను చేయించింది వచ్చేసి 51 వచ్చింది, అది లోయర్ బెర్త్. సో నా కోచ్ వచ్చేసి లోయర్ బెర్త్ అయితే వచ్చింది నాకు, 52 లోయర్ బెర్త్ అయితే వచ్చింది నాకు. ఎమర్జెన్సీ ఉండే పక్కన అయితే వచ్చింది నాకు, పర్లేదు. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఛార్జింగ్ సాకెట్ అయితే ఒకటైతే ఉంది. ఆ రెండు వచ్చేసి ఒక లైట్ 2 ఫ్యాన్లకి, అలాగే ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఉంది. మొత్తం 3+3 సిట్టింగ్. అండ్ ఇవ్వ కూడా అంతే, మనకు 2+ స్ట్రింగ్ అయితే ఉంటుంది. సో కింద ఒక్కోసారి RSA కింద కూడా ఇస్తారు. సో ఇప్పుడు కూడా మనకు వచ్చి ఒక చిన్న ఛార్జింగ్ సాకెట్ అయితే ఒకటైతే ఉంది, అలాగే ఒక లైట్కి 2 ఫ్యాన్లకి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకు వీక్లీ 3 days అయితే ఉంటుంది. దాంతో ఒకరోజు చూసుకుంటే మనకు వచ్చేసి మన వెళ్ళే రూట్లో అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ వీక్లీ 2 days వెళ్తుంది కదా, అది వచ్చేసి మనకు డిఫరెంట్ రూట్లో అవుతుంది. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి కాచిగూడకి వెళ్ళి, కాచిగూడ నుంచి షాద్ నగర్, అలాగే మనకు వచ్చేసి మహబూబ్ నగర్, అలాగే వచ్చేసి మనకు గద్వాల్ జంక్షన్, అలాగే మనకు దోన్ జంక్షన్, కడప, అలాగే రేణిగుంటకి అయితే రీచ్ అవుతుంది. అట్ట 2 రోజులు తిరుగుతుంది. మళ్ళీ మనం వెళ్ళే రూట్లో కానీ చూసుకుంటే ఒక రోజు అయితే తిరుగుతుంది. సో వీక్లీ 2 days నడుస్తుంది కదా, అప్పుడు కానీ చూసుకుంటే ఇది ట్రైన్ వచ్చేసి మనకు చలపల్లి చూసుకుని మనకు వచ్చేసి శుక్రవారం, అలాగే మనకు వచ్చేసి ఆదివారం అయితే ఉంటుంది చలపల్లో. అదే తిరుపతిలో చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు శనివారం, అలాగే సోమవారం అయితే ఉంటుంది ఈ ట్రైన్. మన ట్రైన్ వచ్చేసి 6:50కి అయితే బయలుదేరాలి, కాకపోతే మన ట్రైన్ వచ్చేసి 7:22కి అయితే బయలుదేరింది. చూద్దాం ఇంకా ఎంత డిలే అవుతుందో చూద్దాము. చల్లపల్లిలోనే మన ట్రైన్ దాదాపు 30 నిమిషాలు లేట్గా అయితే బయలుదేరింది, 32 నిమిషాలు లేట్గా. సో మ్యాక్సిమం ఆ టైంకి వెళ్ళిపోతుంది అనుకుంటా తిరుపతికి. వచ్చేసి చల్లపల్లి నుంచి అయితే బయలుదేరుకున్నాము. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CHZ. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు జనగాం. సో చల్లపల్లిగా చూసుకుని మనకు వచ్చేసి మనకు కోచ్ మెయింటెనెన్స్ ఏరియా వచ్చేసి చల్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ బస్ మనకు జనగాం. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అది ఒక రైలు అయితే లాక్కినాడు ఆ ట్రైన్లో కూడా. జనగాంకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసి 44 నిమిషాలు లేట్గా అయితే వచ్చినాము మనము జనగాంకి. సో ఇక్కడ కూడా మనకు క్రౌడ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే ఉన్నారు. సో మ్యాక్సిమం ఈ ట్రైన్కి ఫుల్ అయితే వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్, అలాగే మనకు వచ్చేసి వరంగల్లో చాలా ఫుల్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనకు బోర్డింగ్ అయితే కొంచెం లైట్గా అయితే జరుగుతుంది. ట్రైన్ వచ్చేసి జనగాంకి వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు కాజీపేట జంక్షన్. సో ఇంతటితో మన జర్నీ వచ్చేసి దాదాపు 70 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ 70 కిలోమీటర్కి 44 నిమిషాలు డిలే అయితే నడిచింది మన ట్రైన్. సో రెండు పరంగా చూసుకుంటే బాగానే అయితే ఉంది, కానీ చూద్దాం మనకు ఇంకా పోను మనకైతే డిలే చేసి ఉంటుందా లేదంటే చూడాలి. సో ఈ రూట్లో నాకు తెలిసి మ్యాక్సిమం డిలే చేసి ఉంటుంది, చూడాలి. ఈ ట్రైన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ZN. సో ఇక్కడ నుంచి 15 తర్వాత నెక్స్ట్ బస్ మనకు కాజీపేట జంక్షన్. కోచ్ అయితే మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. మ్యాక్సిమం మనకు ఫుల్ అయితే వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్లో, అలాగే మనకు వచ్చేసి వరంగల్ అయితే ఫుల్ అయిపోతుంది. ట్రైన్ టికెట్ నాకు వచ్చేసి స్లీపర్లో వచ్చేసి దాదాపు నాకు వచ్చేసి 515 రూపాయలు అయితే పడింది. సో మన ట్రైన్ వచ్చేసి స్పెషల్ ఫేర్ కదా, దానికి వచ్చేసి ఫేర్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. చూసుకుని నేను ఆల్రెడీ 2-3 సార్లు అయితే చూసాను. సో ఈ ట్రైన్ అయితే మనకు చాలా తక్కువ డీలేతో మనకైతే తిరుపతికి చేరుకుంటుంది. సో అందుకే నేనైతే ఈ ట్రైన్ ఎక్కాను. వేరే ట్రైన్ కానీ చూసుకుని మనకు వచ్చేసి 3 hours అలాగే 4 hours అయితే వస్తుంది. సో ఇది కానీ చూసుకుని మనకు వచ్చేసి ఓన్లీ 2 hours లేదంటే 1 hour కూడా మనకి డిలే ఛాన్స్ అయితే ఉంటుంది ట్రైన్లో. అంతే బండి అయితే మొత్తం బాగా లాగుతారండి ట్రైన్ని. అదేదో ఎంటీ రేక్ మొత్తం. ట్రైన్ వచ్చేసి కాజీపేట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. సో ఈ కాజీపేట జంక్షన్లో మన ట్రైన్ స్టాప్గా చేసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఈ కాజీపేట జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 5 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇప్పుడే మనకు వచ్చేసి విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ అయితే కాజీపేట జంక్షన్ స్కిప్ అయితే కొడుతుంది. సో ఆ ట్రైన్కి వచ్చేసి మనకు వరంగల్ స్టాప్ అయితే ఉంది, కానీ కాజీపేట స్టాప్ అయితే లేదు.
ట్రైన్ వచ్చేసి కాజీపేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు వరంగల్. సో మన ట్రైన్ కాల్ చూసుకుంటే మనకు వచ్చేసి కోకోనట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. కోకోనట్ మనకు వచ్చేసి 2 ట్రైన్లు అయితే ప్యారల్ రన్ అవుతుంది. సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్లో స్టాప్ అయితే లేదు. ఈ ట్రైన్కి వచ్చేసి మనకు వరంగల్ స్టాప్ అయితే ఉంది. చూడాలి 2 ట్రైన్లు ఒకేసారి తీసుకుంటాం, లేదంటే మన ట్రైన్ ఆపేసి ఆ కోకోనట్ ఎక్స్ప్రెస్ అని ముందు పంపించడం తెలియదు. మన ట్రైన్ అయితే కొంచెం స్లో అవుతుంది. కోకోనట్ ఎక్స్ప్రెస్ అనేది వెళ్ళిపోతుంది. కోకోనట్ ఎక్స్ప్రెస్ అయితే మన ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది. మన ట్రైన్ రన్నింగ్ ఓవర్టేక్ చేసింది కోకోనట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఏమన్నా కొంచెం సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే ముందైతే పంపించేస్తారు, మన స్పెషల్ ట్రైన్ అయితే దాని వెనకాల పంపిస్తారు. మన ట్రైన్ వచ్చేసి వరంగల్గా రీచ్ అయింది. సో డిలేగా చూసుకుంటే 1 గంట 40 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది. వచ్చేసి వరంగల్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ వచ్చి మనకు మహబూబాబాదు. సో వచ్చేసి దాదాపు 2 గంటల 50 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం విజయవాడకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 10 నిమిషాలు అయితే ఉంటుంది. సో విజయవాడకి చూసుకుంటే మనకు వచ్చేసి 3 స్పెషల్ ట్రైన్ అయితే ఒకేసారి ఎంటర్ అయినాయి. సో ఒకటి వచ్చేసి మనకు విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే ఎంటర్ అయింది, అది కూడా బయలుదేరింది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు చల్లపల్లి నుంచి తిరుపతి వచ్చే స్పెషల్ ట్రైను. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు దానాపూర్ నుంచి ఎస్ఎంటి మెయిన్కి వెళ్ళే స్పెషల్ ట్రైను. మనం వచ్చేసి విజయవాడకి మార్నింగ్ 12:10కి అయితే రావాలి. మన ట్రైన్ వచ్చేసి 2:40కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరింది. మొత్తం 3 అవర్స్ లేట్ అయితే నడుస్తుంది ట్రైన్ కానీ చూసుకుంటే. సో విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు తినాలి. ట్రైన్ వచ్చేసి ఒంగోలుకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి ఒంగోలుకి మార్నింగ్ 2:18కి అయితే రావాలి. సో మన ట్రైన్ చూసుకుంటే 5:18కి అయితే వచ్చింది. ఇక్కడ 2 నిమిషాలు అయితే ఉంది, బయలుదేరిపోయింది. సో ఒంగోలు నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు నెల్లూరు. సో మన ట్రైన్ వచ్చేసి డిలే కానీ చూసుకుంటే దాదాపు 3 గంటల 40 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది. సో మనం వచ్చేసి ఇప్పుడు పెన్నా రివర్ మీద డ్రైవ్ అవుతున్నాము. సో ఈ మొత్తం వచ్చేసి మనకు పెన్నా రివర్. సో ఇప్పుడే
ఇప్పుడు ఏదో ట్రైన్ మనకైతే పెనారమ్ ఎంటర్ అయింది. చూద్దాం కూడా త్రివేణం సెంట్రల్ న్యూఢిల్లీ కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇప్పుడు వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి త్రివేణం సెంట్రల్ నుంచి న్యూఢిల్లీకి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్కి నెల్లూరు నుంచి పోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు విజయవాడ. ఎండలో కూడా ఒక రేంజ్లో అయితే క్రౌడ్గా చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి అయితే వచ్చింది. 3 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు 4 గంటలు లేట్గా వచ్చేసి మనకు నెల్లూరుకి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ఆర్. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే తీసుకొచ్చినారు. కొంచెం చూసుకుని మనకు వచ్చేసి దిగే వాళ్ళు కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు. అలాగే ఎక్కిన వాళ్ళంతా ఏమైతే లేదు, కొంచెం లైట్గా అయితే ఫుల్గా చూసుకుని మనం వచ్చేసి క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అవుతున్నారు. ఏ ట్రైన్కి వచ్చేసి అండమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి. సో మనం వచ్చేసి నెల్లూరు నుంచి అయితే బయలుదేరుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ స్టాప్ వేసి మనకు గూడూరు. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే ఘోరంగా అయితే పెరిగిపోతుంది. సో 4 hours డిలే మన ట్రైన్కి డిలే కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరు నుంచి బయలుదేరుతుంది. నెక్స్ట్ స్టాప్ వేసి మనకు గూడూరు. సో ట్రైన్ అయితే మొత్తం 4 గంటల లేట్లు అయితే నడుస్తుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు అండమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా. గూడూరుకి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీడీఆర్. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. ట్రైన్ యొక్క లాస్ట్ డేట్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు చల్లపల్ల కానీ చూసుకుంటే మనకు వచ్చేసి జూలై 35 అయితే మనకైతే ఎండ్ అయిపోతుంది. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే వచ్చేసి 4 గంటలు లేట్గా వచ్చేసి మనకు వచ్చేసి గూడూరుకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది గూడూరుకి. అంటే ప్లాట్ఫామ్ 2 కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఎస్ఎంటీ బెంగళూరు గౌహతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. సో ఈ వందే భారత్ కోసం అయితే మనం ఇంచేపు అయితే వెయిట్ చేయడము. ఇంక ఇది వచ్చింది మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియర్ అయింది. సో మనం వచ్చేసి గూడూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇంక నెక్స్ట్ సర్వీస్ మనకు వెంకటగిరి.
వచ్చేసి వెంకటగిరికి అయితే వచ్చేసింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VKI. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో వెంకటగిరిలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. మన ట్రైన్ వచ్చేసి వెంకటగిరి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే దిగినారు ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి మెయిన్ లైన్లో ఉంది కదా, కొంచెం స్పీడ్ అయితే లాగేస్తుంది. సో వెంకటగిరి రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు రావాలే ఒక కర్వ్ అయితే తీసుకుంటుంది. చాలా బాగుంటుంది ఇది కూడా. ఫుల్ హాఫ్ సర్కిల్ అయితే కొడుతుంది. సో మనల్ని పుల్ చేసే లోకోమోటివ్ వచ్చేసి WG9 లోకోమోటివ్ అయితే మనల్ని పుల్ చేస్తుంది. కాళాశ్రీకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో క్రౌడ్ కూడా కొంచెం మంది లైట్గా దిగిన వాళ్ళు అయితే ఉన్నారు మనకు కాళాశ్రీలో కానీ చూసుకుంటే. సో డిలే కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 4 గంటలు డిలే అలాగే నడుస్తుంది. ఇలా కానీ చూసుకుంటే మనకైతే క్రాసింగ్ అయితే పడింది. ఏ ట్రైన్ కూడా తెలుసా, హౌరా SMT బెంగళూరు దూరంతో ఎక్స్ప్రెస్ అయితే మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పడింది. ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడు. ట్రైన్ వచ్చేసి కాళాస్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ అవర్స్ మనకు రేణిగుంట. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KHT. సో ఫైనల్గా అయితే మన ట్రైన్ వచ్చేసి 4 గంటలు లేట్గా వచ్చేసి మనకు రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. సో మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి మన తిరుపతికి వెళ్ళకుండా 2 అవర్స్ డే అయితే తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు తిరుపతి వెళ్ళేకొద్దికి మనకు 2 అవర్స్ డే అయితే తగ్గిపోతుంది. సో ఎందుకంటే మనకు రేణుగుంట స్టేషన్కి వచ్చేసి మనకు టైమింగ్ వచ్చేసి కొంచెం ఎక్కువ ముందుగా అయితే పడినారు. అదే తిరుపతి వచ్చేసి వచ్చేసి కొంచెం ఎక్కువ అయితే పడినారు. అక్కడ 8కి రీచ్ అవ్వాలి, ఇక్కడ వచ్చేసి మనకు 5కి రీచ్ అవ్వాలని పెట్టినారు. సో దీనివల్ల ఏమైందంటే మనకు 2 అవర్స్ డిలే అయితే తగ్గిపోతుంది తిరుపతికి వెళ్ళే కొద్దికి. సో ఆల్రెడీ మనకు రేణుగుంట జంక్షన్లో ఈ ట్రైన్కి సిగ్నల్ కూడా వచ్చేసింది. ఇంకా డైరెక్ట్గా వచ్చేసి మనకు వచ్చేసి తిరుపతిలో అయితే పడేస్తారు.